ప్రజలు వన్ సైడ్గా మాత్రం ఇచ్చిన విషయం అయితే మాత్రం కాదు. ఇది అక్కడే ఉంది లాజిక్ అంతా. దీని గురించి మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. అందరికీ అర్థమవుతుంది. ధైర్యంగా వచ్చి చెప్పేవాళ్ళు లేక అని కాదు, లేకపోతే కాదు, ఎవరి మెయింటెనెన్స్ వాడికి ఉంది. వాళ్ళు ఏదైనా మేనేజ్ చేయగల సామర్థ్యం చంద్రబాబు గారికి ఉంది. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ట్యాంపరింగ్ చేయాల్సిన పని ఏంటని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుంది, జనానికి అందరికీ అర్థమైంది. అది మనమని చెప్పాల్సింది ఏం కాదు. జరిగింది మాత్రం వక్రంగా జరిగింది అనేది మాత్రం వాస్తవం అనేది జనానికి చాలామందికి అర్థమవుతుంది. ఆ గెలుపులో నిజాయితీ లేదనేది మాత్రం సుస్పష్టంగా ఇంత రోడ్డుకైనా కానీ అర్థమవుతుంది. దానిలో మాత్రం డౌటే లేదు. వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వల్లే మాకు పట్టం కట్టారంటున్నారు కదా. వ్యతిరేకత అనేది ఉంటే జగన్కి కనీసం ఎంత నీచాతి నీచంగా తీసుకున్నా 70-80 సీట్లు వచ్చాయి. ఎంత నీచాతి నీచంగా తీసుకున్నా 70-80 సీట్లు వచ్చాయి. 11 సీట్లకు వచ్చే అంత దరిద్ర పని జగన్ అయితే చేయలేదు. ఎవరిని మోసం చేయలేదు జగన్. అందరినీ సమంగానే చూసాడు, అందరికీ ఇచ్చాడు, ఎవరిని అది ఇది అనుకోకుండా. కాకపోతే అంత మోసం అయితే జగన్ చేయలేదు. జనం కూడా అంతగా మోసం అయితే జగన్ని చేయలేదు. జరిగింది రాంగ్ జరిగింది ఎక్కడో, అది మాత్రమే వాస్తవం. అది ఇక మన బొట్టోళ్ళు ఏదైనా సామాన్య మాట్లాడే సాహసం చేయలేకపోతే కారణం ఏంటంటే మాట్లాడినా ఉపయోగం లేదు. అదేమన్నా కొంచెం గట్టిగా జనాల్లోకి తెలియదు అనుకో, ఏ చిన్న చిన్న డిస్కషన్లు అవుతాయి. ఆ విషయం మీద ఎవరికాడు ఈ రోజున ఏంటంటే నా రూపాయి నాకు వచ్చిందా, నేను తిన్నానా, నాకు ఇప్పుడు గడిచిపోయిందన్న స్థితిలోకి రాజకీయ నాయకులు ప్రజలను తీసుకొచ్చారు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. అందువల్ల ఎవరు ధైర్యం చేసి మాట్లాడలేరు కూడా. ఖజానా ఖాళీ అయింది, పథకాలు చూస్తే భయం వేస్తుంది అని అంటున్నారు. దీని అంటే ఇట్లా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమేనంటారా? ఖజానా ఖాళీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడిపోయినాక ఎట్టొక లోట్లు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు గారు చేశారు, తర్వాత జగన్ వచ్చాడు. అప్పుడు ఏ లోటు ఉందో ఇప్పుడు అదే లోటు ఉంది. కాకపోతే ఈ మధ్య కాలంలో చెప్తున్న లెక్కల ప్రకారం ఏంది, ఆయన దిగిపోయేటప్పుడు 100 కోట్లు చెప్పారని చెప్పారు. ఇప్పుడు ఈయన దిగిపోయేటప్పుడు 7,000 నుంచి 8,000 కోట్ల దాకా ఖజానాలు ఉన్నాయి అంటున్నారు. అది మనుషులు అర్థం చేసుకోవాలి. అంటే యాక్చువల్గా అంతటి మేధావి అనవలసిన మాట కాదు అది. రాజకీయ అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనవలసిన మాట కాదు అది. సామాన్యుడు ఎవడనంటే ఏదన్నా అనొచ్చు, కానీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వెళ్ళిన ఒక వ్యక్తి అనవలసిన మాట కాదు అది. ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు? ప్రజలు రూపాయి వస్తుందని కదా వేస్తుంది, ఊరికనే ఏమి వేయట్లేదు కదా. పథకాల కోసం ఓట్లు వేసారో లేకపోతే ఎవరి కోసం ఓట్లు వేసారో మొత్తాన్ని గెలవటం గెలిచారు. గెలిపే కదా, అది ఏ రకమైంది కానీ గెలిచే ముందు ఇచ్చారు కదా వాగ్దానాలు. ఒకళ్ళకి 4 చెప్పారు, ఇస్తాడనే నమ్మకం ఉంది. కాకపోతే ఇప్పుడున్న ఆయన చెప్పిన మాటలను బట్టి కాస్త సన్నగిల్లిపోతుంది. ఇంకేమి రావేమో అని. నారా లోకేష్ గారు కూడా ఎవరైతే టీడీపీ మీద అక్రమ కేసులు అవన్నీ పెట్టారో వాళ్ళ అందరి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నాను అని చెప్పారు, వ్యాఖ్యానిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఈ అక్రమంగా కేసులు పెట్టారన్నా ఏదన్నా రాజకీయ పార్టీలకి వాళ్ళు గెలిచినా ఉంటాయి, వీళ్ళు గెలిచినా ఉంటాయి, ప్రత్యేకమేం కాదు. కాకపోతే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే కక్ష సాధింపుగా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అది సహజంగా జరిగేది రాజకీయ రణరంగంలో. ఈ కామన్ అది. వీళ్ళు గెలిచినా కాదు రెడ్ బుక్ అని బయటపడ్డాడు అంతే, ఇంకొక కోణంలో బయటపడతారు. దౌర్జన్యాలు మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. అది పలానా అనేది కరెక్ట్గా చెప్పలేం, కానీ దౌర్జన్యం అనేది జరుగుతుంది. రాజకీయ పరంగా అధికారంలో ఉన్న కాబట్టి మాదిపై చేయకుండాలని ఎవరుంటే వాళ్ళకే ఉంటుంది. ఆ కోణంలో చూస్తే దౌర్జన్యం మాత్రం జరుగుతున్నమాట వాస్తవం. కాకపోతే ఇంతకుముందు మీద వేరే చేసుకుంటే ఇప్పుడు అరాచకం ఎక్కువ ఉంది. అది ఇంతకుముందు 5 ఏళ్ల ప్రభుత్వం మీద చూసుకుంటే ఇది వన్ సైడ్ వారి కింద గొడవలు ఎక్కువ ఉన్నాయి. అంటే మేము ఏం చేయట్లేదు, మేము చట్టరీత్యాగానే పోతున్నాము, మేము అట్లాంటి కక్ష సాధింపులు చేయట్లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు కదా సార్ చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. చట్టరీత్యా పోవడం అంటే డైరెక్ట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలి. ఇళ్ళ మీదకి వెళ్ళి గొడవలు చేయటాలు నరకటాలు చేయకూడదు కదా. కక్ష సాధింపు చట్ట ప్రకారం వెళ్ళటం అంటే వాటి మీద కేసులు పెట్టి మోయించడం ఏదైతే అలా ఆ ప్రాసెస్లో వెళ్ళాలి, కానీ ఇళ్ళ మీద పడి దౌర్జన్యాలు చేయడం, వెంటబడి కొట్టడాలు అది తప్పే. తల్లికి వందనం అనేది ఇస్తామని ఇంతవాటికి దాటి గురించి పథకాల గురించి ఏ పథకాల గురించి కూడా మాట్లాడతలేదు. దాని మీద మీ అభిప్రాయం? అంటే చంద్రబాబు గారు చేస్తారని నమ్మకం మీద కాస్త ఇచ్చారు జనం కొంత మట్టుకు. అంటే ఇప్పుడు కొత్తగా 3 నెలలే కదా అయింది ప్రభుత్వం. ఇక మరి లోకేష్ గారు కూడా మొన్న వచ్చే సంవత్సరం కూర్చొని మాట్లాడి చేస్తామని అన్నారు. అది ఎంతవరకు జరుగుద్దో నమ్మకం అయితే లేదు, కానీ జరిగితే జరగవచ్చు, లేకపోతే లేదు. సార్ ఇప్పుడు తల్లికి వందనానికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలు, అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకున్న పిల్లలకి ఇస్తామని అంటున్నారు. ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? మీరు కనండి మేము ఇస్తామని అన్నారు. అదే చెప్పేది. ఆ వాగ్దానం అయితే చేశారు, తర్వాత భయపడుతున్నారని చెప్పారు. అవకాశాలు ఏదైనా ఇస్తే ఏదన్నా రేపు సంవత్సరం కాదు తర్వాత సంవత్సరం అయినా ఒకరికే ఇస్తారు. అంతకుమించి అందరికీ ఇవ్వడం అనేది వాళ్ళ వల్ల కాదు. అధికారంలోకి వచ్చినట్టయితే పిల్లలకు అమ్మఒడి వేసేవాళ్ళమే, చేయూత ఇచ్చేవాళ్ళమే, డోక్రా మహిళలకు అండగా ఉండేవాళ్ళని చెప్తున్నారు. అది 100% ఒప్పుకోవాల్సిందే, చూసాం కాబట్టి. అర్హత ఇప్పుడు మా ఆబోటోళ్ళకి కొన్ని ఏమీ లేదు. వచ్చిన వాళ్ళు బట్టి సంతోషం. ఇప్పుడు స్కూల్ పిల్లల ఇది ఉంది. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం ఫీల్డ్లో.
చూస్తూ ఉన్నాం. అప్పుడు పరిస్థితి మనం జరిగిన 5 సంవత్సరాల పరిస్థితి అన్నీ చూసాం. పిల్లల్లో ఆటోమేటిక్గా కాస్త కాదు కొంచెమైనా కానీ చేంజ్ వచ్చింది. ఇది కొంచెం మరీ లో క్లాస్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు అసలు దారుణంగా ఉండేవాళ్ళు పిల్లలు. ఆ గత ప్రభుత్వం వచ్చినాక చాలా త్వరగా వాళ్ళకి ఇచ్చిన యూనిఫామ్స్ని బట్టే కానీ అంత మెయింటెనెన్స్ని బట్టే కానీ చాలా మటుకు తేడా వచ్చింది. ఈ రోజున వాళ్ళు ఎట్టబడితే డబ్బులు క్యారెక్టర్లు లేవు, నీట్గా షాప్కి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. 5 రూపీస్ ఏమైనా ఉందా, 10 రూపీస్ ఏమైనా ఉందా అడిగే స్థాయికి వచ్చి అది సంతోషం అనిపిస్తుంది. పూర్తి స్థాయి కాకపోయినా అది హ్యాపీ, అదొకటి బాగా ఉంది. ఇంకా ఈ తల్లికి వందనం అంటే అమ్మ ఒడి కార్యక్రమాలు అయ్యి అంటారా, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎక్కడ కూడా ఎవరి మీద ఆధారపడుకోకుండా వాళ్ళు ఏదైనా చేసుకొని ఉండే పిల్లల్ని క్రమానుగా పంపించారు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. అది మా కళ్ళతో మేము చూసింది ఏంటంటే జగన్ ప్రభుత్వంలో అటువంటి చిన్నవి కొంచెం పూర్ ఫ్యామిలీస్ మాత్రం కోలుకోవడం అనేది జరిగింది. వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు చదువుకోవాలి, ఒక ఉన్నతమైన భవిష్యత్తులోకి రావాలని తపంతో చేశాడు. చాలా మటుకు సక్సెస్ అయినట్టే. అది ఇప్పుడు తెలంగాణలో టీడీపీ అనేది బలోపేతం చేయడానికి చూస్తున్నారని చంద్రబాబు గారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు గారు చూస్తున్నారని చెప్పలేము. అంటే ఆల్రెడీ తెలంగాణలో దెబ్బతిన్నారు కాబట్టి కొంచెం టైం పట్టొచ్చాము. త్వరితగతిన అయితే మాత్రం చెప్పలేము. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గట్టి టఫ్గానే ఉంటుంది. అందులో అటు బీజేపీ కూడా కాస్త బలపడుతుంది కాబట్టి ఆ రెండింటి మధ్య ఉంటుంది. మళ్ళీ కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. అంటే అక్కడ అభివృద్ధి నేను చేశాను అని అన్నారు కదా సార్, అంతకుముందు చెప్తానే ఉన్నారు, మనం వింటానే ఉన్నాం. ఏది జరిగిందో దేవుడికి తెలుసు, ప్రజలకి తెలుసు. ఫలానా ఒక వ్యక్తి మీద ఆధారపడలేదుగా ప్రపంచం అనేది, ఒక దేశం అనేది. ఎవడు హ్యాండిల్ చేస్తే వాడి తరహాలో ఒక కోణంలో ఒకటి డెవలప్ అవుతూ ఉంటుంది. అది అంతేగాని నేను ఫలానా చేశాను కాబట్టి నా వల్ల అయిందని చెప్పుకోవడం కూడా పొరపాటే. అది వాళ్ళకే ఉండాలి. అది మనం చూస్తూ ఉండగా దాని గురించి ప్రత్యేకంగా ఒక వ్యక్తి వల్ల అయిందని చెప్పడానికి అవకాశం ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలో హైడ్రా అంటే అక్రమ కట్టడాలు కూల్చివేత అనేది జరుగుతుంది కదా సార్, అది ఏపీకి కూడా వచ్చే అవకాశం ఉందని మంత్రి నారాయణ గారు వ్యాఖ్యానించారు. దాని మీద మీ అభిప్రాయం సార్? ఏపీకి అటువంటి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ఇప్పుడున్న ప్రభుత్వ నాయకుల చేతుల్లోనే వ్యవస్థలన్నీ ఉన్నాయి. ఎవడూ ఏం చేయలేడు. ఏదో సామాన్యులు ఏమైనా కట్టడాలు అవి అని కోల్తేమో కానీ కరకట్టల కట్టడాలు ఇంకా అంతకుమించిన కట్టడాలు ఏట్ల ఉద్యోగులకి ఎవడో వెళ్ళడు. వెళ్ళినా తూతూ మంత్రంగా జరుగుతాయి అంతే. ఏదైనా మన బొట్టుల్లో ఏమన్నా సామాన్యులు ఏమైనా ఇల్లు అటువంటి ఏమైనా ఉంటే మాత్రం నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు, మొహటం లేదు. పెద్దోళ్ళ జోలికి వెళ్ళరు, ఈ ప్రభుత్వం అసలు వెళ్ళరు. ఎటువంటి అధికారంలో ఉన్న ఎవరున్నప్పటికీ మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని టీడీపీ వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు కదా సార్, అలా జరిగే అవకాశం లేదంటారా? అవి జరిగే పనులు కాదు. వ్యవస్థలో మనుషులందరూ మా చేతిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవడేం చేస్తాడు? పేరుకి ఏదో 1-6 జరిగితే జరగొచ్చాము కానీ పర్టికులర్గా 100% వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం చేయడానికి ఎవడు ముందుకు రాడు, చేయడానికి కూడా ఎవడి వల్ల కాదు. కరకట్ట దగ్గర ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇల్లు ఏదైతే ఉందో అది కూల్ చేసే అవకాశం ఉంటుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి జరగదు అంటారా? అది జరిగే అవకాశాలు లేవు. అది ఏదైనా సామాన్య ప్రజలకు సంబంధించింది అయితే మాత్రం పక్కాగా జరుపుతారు, ఇబ్బందే లేదు. దౌర్జన్యం చేసినా కానీ వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ వాళ్ళ రిలేషన్ సంబంధించిన ప్రాపర్టీస్ కానీ ఏది కూడా నష్టపడక వాళ్ళు ఇష్టపడరు. ఆ ప్లాన్ వచ్చినా కానీ దాన్ని ఏదో రకంగా స్టేల్ రూపంలోనే దీని రూపంలోనే ఆపుకుంటారు తప్ప దాని మీద చేయడానికి అవకాశాలు లేవు, ఉండవు.